అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియో చూసే ముందు ఓం నమో లక్ష్మీదేవాయ నమః అని కామెంట్ చేయండి. లక్ష్మీదేవి ఇంటికి రావాలి అంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్యోతిషి శాస్త్రం ప్రకారం ఉదయం నిద్ర లేచిన తర్వాత కొన్ని ప్రత్యేకమైన సులభమైన నివారణలు చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. మీరు ఉదయం ఈ 6 పనులు చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడు మీ ఇంట్లో ఉంటాయని నమ్ముతారు. అరచేతుల దర్శనం. ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకోవాలి. అరచేతులను చూసిన తర్వాత కరాగ్రే వసతి లక్ష్మి, కరమధ్యే సరస్వతి స్థితో బ్రహ్మ ప్రభాతే కరదర్శనం అనే మంత్రాన్ని జపించాలి. అరచేతులలో లక్ష్మీదేవి, సరస్వతీదేవి, బ్రహ్మదేవుడు నివసిస్తారని నమ్ముతారు. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం. ఉదయం నిద్రలేచిన తర్వాత స్నానం చేసి రాగి పాత్రలో సింధూరం, పువ్వులు, అక్షింతలు వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. అలాగే ఓం సూర్యాయ నమః, ఓం భగవనే నమః, ఓం ఖగాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. తులసి పూజ. ఉదయం నిద్ర లేచిన తర్వాత స్నానం చేసి తులసి మొక్కను పూజించాలి. తులసి మొక్కను నీటిని కూడా సమర్పించాలి. తులసిలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం కనుక తులసి మొక్కను రోజు పూజించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుందని నమ్ముతారు. అలాగే ఉదయం నిద్రలేచి స్నానం చేసిన తరువాత ప్రధాన ద్వారం వద్ద నీరు చల్లి ముగ్గు వేయాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని నమ్ముతారు. దీనితో పాటు ఉదయం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలి. తద్వారా సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశించి లక్ష్మీదేవి అక్కడ నివసిస్తుంది. అలాగే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర రాగి పాత్రలో నీరు పోసి పెట్టాలి. అందులో ఎరుపు రంగు పువ్వులను వేయడం వలన లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని నమ్ముతారు. హిందూ మత విశ్వాసం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారంపై స్వస్తిక్ వేయడం శుభప్రదం. ఎందుకంటే ఇంట్లోకి సానుకూల శక్తిని ప్రవేశించేలా చేస్తుందని నమ్ముతారు. అంతేకాదు ఇంటి నుంచి ప్రతికూల శక్తిని దూరంగా ఉంచుతుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత ప్రధాన ద్వారంపై స్వస్తిక్ వేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి నివసిస్తుంది. ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.